కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా రోజుల తర్వాత కల్వరి ప్రార్థన మందిరానికి దేవుడు తీసుకొని వచ్చాడు. నేను ఎక్కడ వాక్యం చెప్పినా కానీ రెండోసారి నన్ను పిలవదు. సౌత్ ఇండియాకి వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడ వాక్యం చెప్పినా రెండోసారి పిలవను. నేను చెప్పేది ఎందుకు అని అంటే దానికి ఒక కారణం. నేను ఎంత మొత్తుకొని ఇవి దేవుడి వాక్యం, దేవుని మాటలు ఇవి అని నేను ఎంత మొత్తుకొని చెప్పినా కానీ నా మాటలేమో అనుకుంటున్నారు, అనుకొని నా మీద బాగుపడుతున్నారు. నా మీద ద్వేషం పెంచుకొని నా మీద బాగుపట్టి నన్ను పిలవడమే మానేశారు. కొన్ని చోట్ల ఇది తప్పదు అనుకోండి, వాళ్ళకి తప్పదు, నాకు తప్పదు. యూత్ అందరు కూర్చొని చూస్తూ ఉంటారు నా మొహం, అబ్బా మళ్ళీ వచ్చాడా అని చెప్పి. దేవుని వాక్యానికి నేను నిలబడి చెప్పేది ఇంతకుముందు ట్యాబ్ పట్టుకోనో లేకపోతే ఫోన్ పట్టుకోనో దేవుని వాక్యం, కానీ అట్లా పట్టుకుంటే నా మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పి బైబిల్ పట్టుకొని వస్తున్నాను. ఎక్కడికి పోయినా కానీ బైబిల్ పట్టుకొని నిలబడుతున్నాను, తీసి మరీ చూపిస్తున్నాను. అది నా మాటలు కాదు, నేను చెప్పేది కాదు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, సరే బైబిల్లో ఉందనుకో తీసి చూపియాలా పాస్టర్ గారు. చాలా మంది పాస్టర్లు కూడా అంటున్నారు ఏమది, బైబిల్లో ఉన్నట్టు ఉంటే మాత్రం పాస్టర్ గారు తీసి చూపియాలా ఏంటి, ఇలాంటివన్నీ. కొంతమంది అయితే ఏమంటారంటే, పాస్టర్ గారు ఈరోజు నా కోసమే గుచ్చి వాక్యం చెప్పాడు, నా కోసమే, నా మీదే ఫోకస్ చేశాడు అని పాస్టర్ గారు భాగవహించుకుంటారు. అంతేగాని అదే దేవుడు ఈరోజు నా కోసం ఎంతమంది ఉంటే కూడా నన్ను ఫోకస్ చేసి నా కోసం గుచ్చి మాట్లాడుతున్నాడు, అది నా అదృష్టం కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. అది మూర్ఖత్వం అనాలా, తెలివి తక్కువ అనాలా, లేకపోతే ఏమనాలి మీరు చెప్పండి. పాస్టర్ గారు చెప్పిన 4 మాటల గురించి పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. నేను ఇంకొక 2-3 విషయాలు యాడ్ చేసి ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా లూకా 2. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఒక్క నిమిషం, దీంట్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, గమనించండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన, మహా అంటే గ్రేట్, గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్, సువర్తమానము. బస్ ఏమంటున్నాడు, ప్రజలందరికీ ఒక శుభవార్త, మహా సంతోషకరమైన శుభవార్త. ఇప్పుడు ఈ ప్రపంచంలో మీకు ఏదైనా న్యూస్ తెలుసా, అందరికీ సంతోషం కలిగించే న్యూస్ ఏదైనా ఉందా ప్రపంచం? చంద్రబాబు నాయుడు గెలిచాడు ఆంధ్రాలో, ఆంధ్ర మొత్తానికి సంతోషమా? మోడీ గెలిచాడు, మొత్తం భారతదేశానికి మొత్తం సంతోషమా? ట్రంప్ గెలిచాడు, సంతోషమా? ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది, ఇండియా మొత్తానికి సంతోషం, ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది పాకిస్తాన్ మీద. కానీ పాకిస్తాన్ మొత్తానికి పాపం ఆ రోజు ఆయన ఓడిపోయింది అని చెప్పి బాధ. ఒక దేశానికి సంతోషం అయితే ఒక దేశానికి బాధ. కానీ దేవుని వాక్యంలో ఒక వార్త ఉంది. ఆ వార్త ఏంటంట, ప్రపంచం మొత్తానికి, పేదవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ దేశం వాళ్ళైనా కావచ్చు, నలుపు కావచ్చు, తెలుపు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి సంతోషకరమైన సువార్త. సు అంటే మంచి వార్త, మంచి వార్త. ఒక వార్త మంచి ఎప్పుడు అవుతుందమ్మా? న్యూస్లో వచ్చేవన్నీ వార్తలు అని చెప్పి వస్తాయి. న్యూస్లో వచ్చేవన్నీ మంచి వార్తలేనా? ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ పెట్టి చూడండి, వార్తలు ఏవన్నీ మంచి వార్తలు ఏవన్నీ? మంచి వార్త ఎప్పుడు అవుతుంది? అది మీకు ఆ వార్త విన్నప్పుడు మీకు సంతోషం వస్తే అది మంచి వార్త అవుతుంది, అవునా కదా? అది ఎంత గొప్ప వార్త కావచ్చు. ట్రంప్ గెలిచాడు, పెద్ద గొప్ప వార్త. కానీ నాకేంటి, నేను అమెరికా అంటే నాకు సంతోషం లేదు, అవునా కదా? అది కేవలం వార్తే, అది కేవలం వార్త. ఒక వార్త సువార్త ఎప్పుడవుతుంది? అది నాకు సంబంధించినప్పుడు, అది నాకు సంతోషం కలిగించినప్పుడు, అవునా? నేను ఎక్కడో
2500 కిలోమీటర్ల పైన రూర్కి దగ్గర ఉన్నాను. 2011లో నాకు ఒక వార్త తెలిసింది. మా అక్కకు ఒక పాప పుట్టింది అని. నాకు ఎంతో సంతోషకరమైన వార్త. ఎందుకు? ఆ పాప పుడితే ఆ పాపకి నాకు సంబంధం ఉందా లేదా? ఆ పాపకి నాకు రక్త సంబంధం ఉంది, అందుకని నాకు సంతోషం. కానీ యేసుక్రీస్తు ఎవరు పుట్టాడు? యోసేపు మరియమ్మలకు పుట్టాడు. అవునా కదా? యోసేపు మరియమ్మలకు పుడితే వాళ్ళ ఇంట్లో శుభవార్త, అది వాళ్ళ బంధువుల ఇంట్లో శుభవార్త. కానీ అందరికీ శుభవార్త ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు అని అంటే, ఎప్పుడు అవుతుంది అది శుభవార్త? ఎప్పుడు అవుతుంది అది శుభవార్త? ఎప్పుడు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే నీకు ఆ పుట్టిన బిడ్డకి సంబంధం ఉన్నప్పుడే అది నీకు శుభవార్త అవుతుంది. ఆ పుట్టిన బిడ్డకి నీకు సంబంధం లేదనుకో, శుభవార్త అవుతుందా? అదే సమయంలో 2011లో నేను చెప్పాను, అదే సమయంలో మా ఇంటి పక్కన కూడా ఒక పాప పుట్టింది. నాకు సంబంధమే లేదు. ఎందుకు అంటే ఆ పాపకి నాకు సంబంధం లేదు కాబట్టి. ఆ పాపకి నాకు, కానీ ఎంతో దూరంలో ఉన్న మా అక్కకి బిడ్డ పుడితే నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే నాకు సంబంధం ఉంది ఆ పాపతో, ఆ బిడ్డతోటి నాకు సంబంధం ఉంది. ఆ బిడ్డ యేసుక్రీస్తు పుట్టింది ఒక శుభవార్త అని ఎవరు దూత ప్రకటిస్తుంది. ఒక శుభవార్త. ఎందుకనంటే ఆ పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కరికి సంబంధించిన వాడు అని అర్థం. ప్రతి ఒక్కరితోటి సంబంధం కలుపుకోవడానికి వచ్చిన వాడు అని అర్థం. ప్రతి ఒక్కరితోటి సంబంధం కలుపుకోవడానికి. ఇప్పుడు నీకు యేసుక్రీస్తు పుట్టాడు, సంబరం చేసుకోవాలని చెప్పిందా పాట పాడాడు కదా? ఎందుకు అంటే నీకు యేసుక్రీస్తుకి ఒక సంబంధం ఉందా లేదా? ఒక సంబంధం ఉంది కాబట్టి నాకు సంతోషం, నేను సంబరం చేసుకుంటాను. ఎందుకంటే నాకు యేసుక్రీస్తుకి సంబంధం. ఈ మధ్యకాలంలో క్రిస్మస్ ఎలా తయారైంది అంటే, క్రిస్మస్ ఒక పండగ అంటే ఏమంటారు, అందరు ఎంజాయ్ చేయడానికి ప్రీ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ముసలి క్రిస్మస్, చిన్నపిల్లల క్రిస్మస్. ఉన్న ఒక పండుగని 10 పండుగలు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఉంది ఒకటే కదా, వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా, మనం ఎంజాయ్ చేయడానికి లేదా అని చెప్పి చేసుకోండి, తప్పేం కాదు, చేసుకోండి. కానీ ఓన్లీ ఎంజాయ్మెంట్ చేయడానికే అయిపోయింది. మీరు అంత పెద్ద బొమ్మ పెడతారు కదా మీ పండగప్పుడు, మేము కూడా అంత పెద్ద ఏం పెడతాం, క్రిస్మస్ ట్రీ పెడతాం. మీరు అంత పెద్ద ఉట్టి కొడతారు కదా, మేము అంత పెద్ద స్టార్ పెడతాం. క్రిస్టియన్ పేటకి వెళ్ళి చూడడం కావాలంటే ఒక్కొక్క చర్చికి కాంపిటీషన్ ఎవరు పెద్ద. ఇది 10 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. మా ఫ్రెండ్స్ అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పారు నాకు, క్రిస్టియన్ పేటలో క్రిస్మస్ చలికాలం పాపం యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? పశువుల పాపలో తొట్టులో పెడతారు. 4 నెలల తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? శిలువ మీద శిలువ మీదకి ఎక్కిస్తారు. 4 నెలల తర్వాత, ఏప్రిల్లోనే కదా శిలువ మీదకి ఎక్కిస్తారు. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్లో తీసుకొచ్చి పశువుల పాపలో పెడతారు. ఇదే సైకిల్, అవునా కదా? క్రైస్తవులకి యేసుక్రీస్తు అంటే ఏంటి? అంతకుమించి పెరగనివ్వదు యేసుక్రీస్తు. మీరు ఏమంటారు? రోమన్ క్యాథలిక్స్ని చూసారా? రోమన్ క్యాథలిక్స్ యేసుక్రీస్తుని అంత చిన్న బాబు కన్నా ఎక్కువ పెరగనివ్వలేదు. ఏ బొమ్మలన్నా చూడండి మీరు. ఎందుకు? యేసుక్రీస్తు అంత ఉంటేనే మేము మేరీ మాత ఎత్తుకోగలుగుతుంది కాబట్టి. మేరీ మాతను చూపించడానికి వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని అంతకుమించి ఎదగనివ్వలేదు పాపం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎదిగాడు అనుకో, మేరీ మాత ఎక్కడ ఉంటుంది పాపం? అర్థమైందా? క్రైస్తవులందరూ యేసుక్రీస్తు అంటే ఏంటి తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు వచ్చాడు? పాస్టర్ గారు క్లుప్తంగా చెప్పారు ఎందుకు వచ్చాడు. 3 పాస్టర్ గారు చెప్పినట్టు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు. చాలా మంది వాట్సాప్లు చూసో, యూట్యూబ్లు చూసో, లేకపోతే ఫ్రెండ్స్ వినో
క్రిస్మస్ వస్తుంది కాబట్టి న్యూస్ ఛానల్ మొత్తం చెప్తాయి క్రిస్మస్ అంటే ఏంటి ఏంటి, ఎక్కడ ఇజ్రాయెల్లో ఎలా చేసుకుంటున్నారు, అమెరికాలో ఎలా చేసుకుంటున్నారు, అన్నీ చెప్తారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్తారు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్తారు. కానీ మనకేంటి నీకు యేసుక్రీస్తు అంటే ఎవరు, నీకు ఎవరు యేసుక్రీస్తు అంటే? యేసుక్రీస్తు కూడా ఒకసారి ఒక డౌట్ వచ్చింది. అయినా ఇంత సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చి ఇంత సేవ చేశాను కదా, జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి శిష్యులు అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది యేసుక్రీస్తుకి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడుగగా, మనుష్య కుమారుడు ఎవడని నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు? నేను వచ్చాను కదా, సేవ చేస్తున్నాను కదా, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చానే, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాను, వీళ్ళందరికీ అవసరం ఉన్న వాళ్ళకి తీర్చాను, నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే ఏం చెప్తున్నాడు చెప్పమ్మా? వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారని. ఒక్క నిమిషం మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అని. బాప్తిజం ఇచ్చు యోహాను నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. బాప్తిజం ఇచ్చు నంబర్ 2 చదువు. ఏలియా అంట నంబర్ 2. ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని. లేక ప్రవక్తలలో ఒకడని. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంట, అందరు చూసింది యేసుక్రీస్తుని, కొంతమంది దగ్గర నుంచి చూశారు, కొంతమంది దూరం నుంచి చూశారు, కొంతమంది మాట్లాడారు కూడా ఆయనతోటి, అవునా కదా? కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు, ఒక గ్రూప్ ఏమనుకుంటున్నారంట, బాప్తిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, ఇంకొక గ్రూప్ ఏలియా అనుకుంటున్నారు, ఇంకొక గ్రూప్ ఇర్మియా కానీ ఇంకెవరన్నా కావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలియదు నంబర్ 1, అది మనకు అర్థమైపోయింది, అవునా కదా? యేసుక్రీస్తు దగ్గర ఉన్నా కానీ యేసుక్రీస్తు గురించి తెలియదు. ఆయనతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, ఆయన పెడితే తింటున్నారు, స్వస్థత ఇస్తే తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు అంటే మాత్రం తెలియదు. మళ్ళీ యేసుక్రీస్తు ఎవరు తెలియదు. మళ్ళీ అలా అని చెప్పి బాప్తిజం ఇచ్చి యోహాను అంటే తెలుసా వీళ్ళకి? ఆయన కూడా తెలియదు. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫిగర్ కాదు బాప్తిజం ఇచ్చి యోహాను. మార్కు సువార్త చదవమ్మా, 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి. దానికన్నా పైన మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారి విడుదలకు పాత్రుడను కాదు. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చినని చెప్పి ప్రకటించుకుంటే. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. ఇది ఎవరి గురించి చెప్పేది? యోహాను గురించి. ఇలాంటి మనిషిని ఎవడన్నా ఒకసారి చూస్తే మర్చిపోతాడా? ఇలాంటి మనుషులు ఉంటారు అసలు? యునీక్ అన్నమాట. ఇలాంటి మనిషి యునీక్. ఎవరన్నా ఒకసారి చూస్తే గుర్తుపడతారు, బాప్తిజం ఇచ్చి యోహాను అని చెప్పి. యేసుక్రీస్తుని చూసి బాప్తిజం ఇచ్చి యోహాను అంటున్నారంటే వీడికి యేసుక్రీస్తు గురించి తెలియదు, బాప్తిజం ఇచ్చి యోహాను గురించి తెలియదు. నంబర్ 2 ఎవరి గురించి అంటున్నారు? ఏలియా అనుకుంటా. ఏలియా. రెండవ రాజులు 1వ అధ్యాయం 8 అక్కడే ఉంటుంది, చదవండి. అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాడు. చాలు. ఏలియా కూడా ఏంటంటే, ఏలియా గురించి తెలిసిన కూడా ఒకసారి చూస్తే తెలిసిపోద్ది కాదు అని చెప్పి. వీళ్ళకి యేసుక్రీస్తు అంటే తెలీదు, బాప్తిజం ఇచ్చి యోహాను అంటే తెలీదు, ఏలియా అంటే తెలీదు. ఇన్ని తెలియని వాళ్ళకి ఎరిమి అంటే తెలిసి ఉంటుందా? మరి ఇంకెవరన్నా అంటే తెలిసి ఉంటుందా? ఎవరు తెలీదు. కాకపోతే వచ్చి తమాషా చూస్తున్నారు అందరూ, అంతే. అందరు తమాషా చూస్తున్నారు.
క్రిస్మస్ అంటే అందరు సంకలు గుద్దుకుంటూ వచ్చి ఏం తెలియదు తమాషా చూసుకొని పోతా ఉంటారు. నాకు తెలుసా అంటే పేరు తెలుసు, మళ్ళీ మనుషులు తెలియదు. ఏమంటున్నారు? బాప్తిజం ఇచ్చి యోహాను పేరు తెలుసు కానీ ఆయన ఎవరో తెలియదు. ఏలియా అంటున్నారు కొంతమంది, పేరు తెలుసు కానీ ఆయన ఎవరో తెలియదు. ఇర్మియా అంటున్నారు, పేరు తెలుసు వీళ్ళకి కానీ లోతైన విషయాల్లో వాళ్ళ గురించి తెలియదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అంటే నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. కానీ పేతురు ఏం చెప్పాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. దేవుని కుమారుడవైన క్రీస్తువి. ఎందుకు తెలిసింది పేతురుకి ఈ విషయం? నువ్వు క్రీస్తువి అని ఎలా కనిపెట్టాడు పేతురు? పేతురుకి చదువుందా? మొరటోడు పేతురు. చదువు లేదు, ఆస్తిపాస్తులు లేవు, తెలివితేటలు అసలుకే లేవు పేతురుకి. అయినా కానీ ఎంతోమంది జ్ఞానం తెలుసుకోలేని విషయం పేతురు ఎలా తెలుసుకున్నాడు అని అంటే, పేతురు ఎవరికి క్లోజ్ ఉన్నాడు? యేసుక్రీస్తు. క్లోజ్గా ఎవరికి క్లోజ్ ఉన్నాడు? యేసుక్రీస్తు. క్లోజ్ సర్కిల్లో ఉన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు కూర్చున్నాడు, లేచాడు, తిన్నాడు, నడిచాడు, పడుకున్నాడు కదా. యేసుక్రీస్తుని లాస్ట్లో డినై, తెలుగులో ఉంటుంది డినై, 3 సార్లు వదిలేశాడు. 3 సార్లు ఎరగని లాస్ట్లో చెప్పాడు. కరెక్టే. అవన్నీ పేతురుకున్న వీక్నెసెస్ అవన్నీ బలహీనతలు. అయినా కానీ దేవుడు వదిలిపెట్టాడా పేతురు? ఎందుకు అని అంటే, పేతురు హృదయంలో నుంచి యేసుక్రీస్తు ఎవరు అన్న విషయం తెలుసుకోవడం అంటే పేరు తెలుసుకోవడము, లేకపోతే ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడము, లేకపోతే ఆయన ఏంటి అని తెలుసుకోవడం కాదు. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే. ఏమంటున్నాడు? మేము అబ్రహాము సంతానం. మళ్ళీ ఆ ఫస్ట్ లైన్ చదవమ్మా. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది ఏంటి? సత్యం. ఆ సత్యం ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప. అట్లాంటప్పుడు సత్యం ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తే సత్యం. ఆ తర్వాత సత్యం ఏం చేస్తుందంట? సర్వసత్యములో నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే నువ్వేమంటావు? నువ్వు స్వతంత్రం కాలేదనుకో, దాని అర్థం ఏంటి? నీకు సత్యం తెలియదు. సత్యం ఎవరు? యేసు క్రీస్తు. ఇప్పుడు నువ్వు నీలో స్వతంత్రత లేదు అని అంటే నీకు ఎవరు తెలియదని అర్థం? యేసుక్రీస్తు తెలియదని అర్థం. యేసుక్రీస్తు తెలియదని అర్థం. పేరు తెలిసి ఉండొచ్చు నీకు పేరు తెలిసి ఉండొచ్చు, బైబిల్ చదివి ఉండొచ్చు, కానీ పర్సనల్గా నీ జీవితంలో యేసుక్రీస్తు పర్సనల్గా వర్క్ చేసినప్పుడే ఏం జరుగుతుంది? స్వతంత్రత వస్తుంది. నీలో స్వతంత్రత లేదు అని అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు. చాలా మంది దేవుడిని నమ్ముతారు, దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతారు, కానీ కొన్ని విషయాల్లోనే అవి నమ్ముతారు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, కానీ కొన్ని పాపాలు చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడే అన్న విషయం మర్చిపోతారు. అరే నీ ప్రార్థన వినే దేవుడు నువ్వు మాట్లాడే మాటలు కూడా వినలేడా? ఏ గోడలన్నా ఆపుతాయా దేవుడిని? లేకపోతే ఏ స్లాబ్లన్నా ఆపుతాయా దేవుడిని?
మన మనసు లోతులోకి వెళ్ళి మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన ప్రవర్తనని మనుషులు గమనించలేకపోవచ్చు. మనం ఒక మాట అంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి అంటున్నామో మనకు తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియదా? కానీ దేవుడు లేడు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఈ మధ్య ప్రపంచం ఎలా తయారైందంటే దేవుడు లేడు అన్నట్టు బతుకుతుంది ప్రపంచం. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే భయం వాళ్ళకి. ఏమని? దేవుడు ఒకవేళ ఉన్నాడంటే దేవుడు చూస్తాడు అంటే పనిష్మెంట్ ఇస్తాడు. అవునా కదా? పనిష్మెంట్ ఇస్తాడు. కానీ దీని అన్నిటికీ పాస్టర్ గారు చెప్పినట్టు దేవుడు వచ్చింది రక్షించడానికి. యేసుక్రీస్తు గురించి చాలా మంది ఎన్నో విషయాలు చెప్పారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఎవరికైతే వ్యాధి ఉందో వాళ్ళకే ఎవరు కావాలి? వైద్యుడు. ఆ వైద్యుడిని నేనే యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన మాట. నేను ఎందుకు వచ్చాను అని యేసుక్రీస్తు సొంతంగా చెప్తున్నాడు. స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. స్వయంగా పాపులను వెతికి నశించిన వాళ్ళని వెతకడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఒకవేళ మీ జీవితంలో స్వతంత్రత రాలేదు అని అంటే మన జీవితంలో సత్యం లేదని అర్థం. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తే సత్యం. ఆ సత్యం జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి విషయం దేనిగా మారిపోద్ది? సత్యంగా మారిపోద్ది. ఆ తర్వాత అబద్ధాలు వస్తాయా? లోపల నుంచి అబద్ధాలు వస్తాయా? ఇందాక రీనా చెప్పినట్టు దేవుడిని తెలుసుకున్నప్పటి నుంచి ఓహో నేను ఇది తప్పు చేస్తాను. అంతకుముందు తెలిసేది కాదు, అందరు చేసేది కదా. ఎప్పుడైతే దేవుడిని తెలుసుకుందో ఆహో ఇది నేను చేసేది తప్పు, ఓహో ఇది తప్పు, దేవుని దృష్టిలో ఇది తప్పు. ఇలా మాట్లాడడం, ఒకరి గురించి నేను వెనకాల మాట్లాడటం తప్పు, ఒకరితోటి నేను మోసం చేయడం తప్పు, ఒకరితోటి నేను ఇట్లా చేయడం తప్పు అని ఒక్కొక్కటి. ఎందుకంటే సత్యం లోపలికి వచ్చినప్పుడు అసత్యం అనేది ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. అవునా కదా? అసత్యం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో మనం ఏమవుతాం? స్వతంత్రులు. దేవుడు యేసుక్రీస్తు వచ్చినందుకు మనల్ని స్వతంత్రం చేయడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీరు స్వతంత్రత మీ జీవితంలో స్వతంత్రత లేదు అని అంటే మీ జీవితంలో యేసుక్రీస్తు దేనికో మీరు ఏమంటారు? బౌండ్, బంధించబడి, దేంట్లోనే ఇరుక్కున్నట్టు, దేంట్లో నుంచో బయటికి రాలేకపోతున్నట్టు, ఏదో మనశ్శాంతి లేనట్టు, ఏదో రెస్ట్లెస్నెస్లో ఉన్నారు అని అర్థం ఏంటంటే ఇంకా మీరు దేవుణ్ణి అడగాలి అని అర్థం. ఇంకా మీరు ఆ సత్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించి నింపుకోవాలి అని అర్థం. యేసుక్రీస్తు వచ్చాడు, 4 నెలలకి మళ్ళీ సిలువ ఎక్కుతాడు కదా, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ సర్కిల్ 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి జరుగుతానే చేస్తానే. మీరు ఎన్ని క్రిస్మస్లు చేసుకొని ఉంటారు, నేను ఎన్ని క్రిస్మస్లు చేసుకొని ఉంటాను కదా. కానీ ఈ క్రిస్మస్ మనము తెలుసుకున్నాం, దేవుడు వచ్చింది మనల్ని స్వతంత్రుల్ని చేయడానికి. దేవుడి మాటలు దీవించింది కాక ఎవరైనా కానీ ఇంకా ఆ సత్యం నా జీవితంలోకి రాలేదు అని అంటే ఇదే సమయం ఆహ్వానించండి, దేవుడిని ఆహ్వానించండి. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. స్వతంత్రత నేను ఇస్తాను అని అంటున్నాడు. ఇంకొక ఆఖరి వాక్యం చదివి యోహాను 10:10 ముగిస్తాను. యోహాను 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను ఏ డౌట్ లేదు దాంట్లో. ఏమంటున్నాడు? గొర్రెలకు జీవం కలుగుటకును నిశ్చయంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు దేవుడు, ఆయన ఒక మాట అంటేనే అది ఖచ్చితమైనది. అలాంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను అంటున్నాడు. అంటే దాని వెయిటేజ్ చూసారా? ఆ మాట వెయిటేజ్ చూసారా? ఒక దేవుడే నోట్ల నుంచి ఒక మాట వస్తే అది ఖచ్చితంగా జరగాలి. అవునా కదా? అంత గొప్ప మాట. అలాంటి దేవుడి నోట్ల నుంచి ఏమంటున్నాడు? నేనే దేవుడినే అయినా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను వినండి. ఏమంటున్నాడు? నేను మీకు జీవం
జీవం కలుగుటకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగు సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అబండెన్స్, సమృద్ధి అయిన జీవం కలుగుటకు నేను వచ్చి తినని నేను వచ్చి తిని, నేను వచ్చాను అందుకే. సంబరాలు చేసుకోండి, నిజమే, మంచిది, హ్యాపీ. కానీ ఆ సమృద్ధి జీవితం నీలో ఉన్నప్పుడు నీ సంబరాలు ఇంకా హ్యాపీగా ఉంటాయి. అవునా కదా? ఆ సమృద్ధి ఇంకా హ్యాపీగా ఉంటుంది. నీ జీవితంలో స్వతంత్రత ఉన్నప్పుడు ఆ సంబరాలు ఇంకా, ఆ సెలబ్రేషన్స్ ఇంకా హ్యాపీగా ఉంటాయి. అవునా కదా? సమృద్ధి చాలా మంది జీవితాల్లో అసలు జీవితమే లేదు. అసలు జీవితమే ఏదో సత్యనారాయణ పథకాలు కాబట్టి బతుకుతున్నాను, చాలా మంది బతుకుతున్నారు. చావు రావట్లేదు కాబట్టి బతుకుతున్నాం. అదొక లైఫా? దేవుడు ఏమంటున్నాడు? అది కాదు లైఫ్. నేను లైఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఎలాంటి లైఫ్? సమృద్ధి, సమృద్ధి. అలాంటి లైఫ్ నీకు ఇవ్వడానికి వచ్చాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఈ రోజు కూడా కళ్ళు మూసుకోండి 2 నిమిషాలు.